అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా వినాయక పండుగ జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఘనంగా జరుపుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి జరుపుకునేందుకు యువతంతా కూడా ఉర్రూతలవుతున్న పరిస్థితి ఉంది. గత వారం రోజుల ముందే వినాయకులన్నీ కూడా తీసుకొచ్చి ఆ మండపాల దగ్గర పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలోనే ఇక్కడ చూడొచ్చు. మట్టి వినాయకులతో పాటు ఇతర ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను కూడా అమ్ముతున్నారు. ఒక్కొక్క వినాయకుడిని కొనుక్కెళ్లేందుకు కూడా భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. వారైతే ఒక్కొక్క వినాయకుడిని ఒక్కో ధరల్లో చెప్తున్నారు. కొంతమంది భక్తులైతే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా వినాయక చవితికి సంబంధించి ప్రతిసారి ఏదైనప్పటికీ ఎవరైనా సరే మొదటి పండుగను ఘనంగా జరుపుకోవాలి అని చెప్పి చూస్తుంటారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా, భావం లేకుండా, ఎలాంటి విద్వేషాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని తమ ఇంట్లో పెట్టుకోవాలని, అదేవిధంగా మండపాల్లో పెట్టుకోవాలని చూస్తుంటున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. వినాయకుల విగ్రహాలను ఏదైతే కంటేశ్వర్ ప్రాంతంలో పెట్టారు, వినాయకులను తీసుకెళ్లేందుకు కూడా చాలామంది వచ్చి ఇక్కడ వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది అయితే ఉన్నారు. వారిని అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా వినాయకులకు సంబంధించి తీసుకెళ్లేందుకు అయితే వచ్చారు. దీనికి సంబంధించి చూడొచ్చు, అతను తన ఇంట్లో వినాయకుడిని పెట్టుకునేందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించేందుకు తమ ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పి తను కొంటున్నాడు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్. మీరు ప్రతి సంవత్సరం వినాయకుడిని పూజిస్తారా? ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు, ఒక్కడే బాబు. ఓకే, వినాయకుని పూజిస్తామని చెప్పి 10-30 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా. ఏ రకాలమైన వినాయకుల కోసం మీరు ఎప్పుడు చూస్తుంటారు? ఎప్పుడో ఒక తీరు చూస్తుంటాం మేము. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఈసారి బాగున్నాయి, రేటు బాగా ఉన్నాయి. ఏం చెప్తారు? రేట్లు అయితే బాగున్నాయి. పోయినసారి 500, ఇప్పుడు 800 అంటున్నారు. కొంచెమంతా బాగుండాలి, అందులో మనం బాగుండాలనే ఉద్దేశం మీద వినాయక చవితి పండుగను మేము ఘనంగా జరుపుకున్నాం. గత 30 సంవత్సరాలుగా మా ఇంట్లో వినాయకుడిని నిలుపుకుంటున్నాం. 30 సంవత్సరాలుగా వినాయకుడిని నిలుపుకోవడం వల్ల మా కుటుంబంలో అంతా బాగా జరిగింది. ఎవరైనా సరే వినాయక చవితి ఏదైతే మొట్టమొదటి పండుగ వినాయక పండుగ కాబట్టి అందరూ కూడా బాగుండాలి, మనం బాగుండాలనే తపనతో ప్రతి సంవత్సరం కూడా మేము 30 సంవత్సరాలుగా వినాయకుని కూర్చోబెట్టుకుంటున్నాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా వినాయకుని అలాగే ఉంచుకుంటాం. సంవత్సరం తర్వాత వినాయకుని నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వినాయక చవితి జరుపుకున్న ప్రజలందరికీ ఆర్టీవీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పుదాం. ఇది ఇక్కడ పరిస్థితి. నేడు వినాయక చవితి జరుపుకున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు హిందూ బంధువులందరూ. ఈ వినాయక చవితికి ప్రధానంగా పువ్వులు, ఆకులు, హలాలు అన్నీ కూడా వినాయకునికి ఇష్టమైన ప్రీతిపాదమైన ఇక్కడ వస్తువులు ఉన్నాయి. దానికి అందరికీ సంబంధించి చూడొచ్చు. అత్యంత ప్రీతిపాదమైనది వినాయకునికి వెంకాయ పువ్వులు, అదే ఎలక్కాయ, దాంతోపాటు గరక, ఇతర ఆలములు ఉన్నాయి. ఇది ప్రధానంగా దీనికి చెప్పచ్చు. వెంకాయ పువ్వులు, ఎలక్కాయ, బాషమాకు, చింతకాయ, పాలకొడిసే ఆకు, పత్రి ఆకు, గరక, ఇదే విధంగా ఇది టేకు పువ్వు, పూస, వివిధ రకాల అలాలతో ఇక్కడ వివిధ రకాల పూలు, పండ్లు, వస్తువులతో అలంకరించేందుకు గణపతికి ప్రీతిపాదమైనవి. వీటన్నింటినీ కూడా గణపతి దగ్గర పెట్టడం వల్ల లాభాలు, అదేవిధంగా మంచి పూజా విధానంతో ఉంటుందనే ఉద్దేశం మీద ఇక్కడ వీటన్నింటి కూడా నిజామాబాద్ నగరంలో తీసుకొచ్చి, అంటే అటవీ ప్రాంతం నుండి తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వీరందరూ కూడా అమ్ముతున్నారు. దీనికి అందరికి సంబంధించి వీరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. తామర పువ్వులు కూడా వీళ్ళు అమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. చెప్పండి, మీది ఏ ఊరు? మాది వర్ణి మండలం, జాకూర. ఎక్కడ నుండి ఇవన్నీ ఎక్కడ చేస్తారు? అడవిలో నుంచి తెస్తాం సార్. ఒక్కొక్కటి ఎంత అమ్ముతాం? షర్టు మొత్తం 100 రూపీస్కి. ఇవన్నీ ఏమేమి? ఎలిక్కాయ, పాశమాకులు, పాలకొడి చాకు, ఇది ఇస్తరా కుట్టుకుంటారు సార్. ఇది పూజ, మన పత్రాకు, వెంకాయ పువ్వు, బద్ది కూర, ఉత్తరేణి కూర, మన గరక, టేకు పువ్వు, దూస, తామర పువ్వు, చింతకాయ, దేవుడి దగ్గర పెడతారు సార్. పూజ 100 రూపాయలకి ఇస్తున్నాం.
ఎన్ని అంటే 1 2 3 4 ఒక 10 రకాలు ఉంటాయి సార్. 10 రకాల 10 రకాలు చూడొచ్చు. మన నిజామాబాద్ నగరంలో అన్ని రకాల వినాయకుడికి ఇష్టమైన వీటన్నింటిని కూడా వెంకాయ పువ్వులు వీటన్నింటిని కూడా గణపతి దగ్గర పెడుతుంది. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా వినాయక చవితి అంటేనే కూడా మొదటి పండుగ, అన్ని విఘ్నాలు తొలగిపోయే పండుగ. ప్రధానంగా వినాయకుడిని పూజిస్తాం. వినాయకుని పూజలో ప్రధానంగా ఇవి వెంకాయ పువ్వులు, అదేవిధంగా పత్రి ఆకు, గరక, అదే ఎలక్కాయ, అదేవిధంగా టేకు పువ్వు అని కూడా పెడుతుంటారు. ప్రధానంగా వీటన్నింటికి పెట్టడం వల్ల అలంకరణ ప్రాయంగానే ఇంకేమైనా ఉంటుందా? దీంట్లో అలంకార ప్రాయం కాకుండా ఆయుర్వేదిక పరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఇవి. ఓకే. వీటిని పెట్టడం వల్ల కూడా మనకు వాతావరణము ఇంట్లో పొల్యూట్ కాకుండా వాతావరణం బాగుంటుంది. ఏమన్నా క్రీములు ఉంటే పోతాయి, వీటి కొరకు పెడతారు ఇవి. అంటే ఇప్పుడు అడవి ప్రాంతంలో దొరికేవి ఎప్పుడు కూడా వినాయక చవితి రాగానే వీటన్నింటికి గుర్తుకొస్తుంటాయి ప్రజలకి. అదే ఉన్నది కదా, ఇప్పుడు మన దగ్గర ఆయుర్వేదం అనేసరికి చాలామందికి చిన్న చూపు ఉన్నది. వాస్తవంగా అయితే ప్రతి మొక్క ఏం చేస్తుంది అంటే, మనం నడుచుకుంటూ వెళ్తుండగా బాబు నన్ను ఒకసారి చూడు, నేను నిన్ను కాపాడుతా అంటది మొక్కలు. సో వాటిని గుర్తించుకొని మనం వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మనం ఆదుకుంటాయి మొక్కలు. మీరు కూడా వినాయకుని ఉండబోతున్నారు. మట్టి వినాయకుడా? మట్టిదే. మట్టిదేనా? మట్టిది. అంటే ఈ రోజులలో ప్లాస్టిక్ వాడద్దండి. మట్టిని ఉపయోగించి మన పర్యావరణము కాపాడుతుంది, మన మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సో ఇది చాలా మంచి భావన. అట్లాగే భక్తి ఉంటే సరిపోదు, భక్తిని మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. భక్తి అనేది ఎప్పుడు కూడా మనిషి జీవితానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా మనం భక్తిని కాపాడుకోవాలి తప్పితే ఇంకా ఏదో అహంభావం చేయాలా, అహంకారం చేయాలా, ఏదో షో పుటప్ అంటే అలంకారప్రాయంగా ఏదో చేసుకుంటే కుదరదు. భక్తి పారవశ్యంగా చేసుకుంటే అంత బాగుంటుంది. హిందువుల మొదటి పండుగ వినాయక చవితి. ప్రధానంగా ఏ పూజ చేసినా, ఏ ఇంట్లో కార్యక్రమం చేసినా, శుభకార్యం జరిగినా, గృహప్రవేశం జరిగినా, పెళ్లి చేసినా, సత్యనారాయణ వ్రతం చేసినా కానీ ప్రధానంగా ముందుగా వినాయకుడిని పూజిస్తాం. అలాంటి వినాయకుని పండుగ ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఘనంగా జరుపుకోవాలి. మేము పెద్ద వినాయకుడిని తెచ్చాము, 20 ఫీట్ల వినాయకుని తెచ్చాము, 50 ఫీట్ల వినాయకుని పూజిస్తామని చెప్తుంటారు. దానికి అది సరైనది కాదండి. ఎంత పెద్ద వినాయకుడు పెట్టినా భగవంతుడు అనేది మనసులో ఉండాలా. పెద్దనా చిన్న అని కాదు. పెద్ద వినాయకులు పెట్టడం వల్ల గంతే ఉంటుంది. చిన్నగా ఏదో మన చేయితో చేసుకున్న మట్టి ఇంత మట్టి పెట్టినా కూడా వినాయకుడే అంటారు. సో ఆ భావంతో మనము పండగ చేసుకోవాలి తప్పితే నేను ఆకాశం అంత ఎత్తు పెట్టినా, నేను ఇంత పెట్టినా అని చెప్పుకుంటే అది నా దృష్టిలో అయితే సరైనది కాదు. అది ఈ రోజుల్లో యువత అంతా కూడా ఆ వైపే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు భక్తి భావం ఉన్నప్పటికీ కూడా కొంచెం వాళ్ళు ఫ్యాషన్ కోసం చేస్తున్నారు. యువత ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే భక్తి భావాన్ని పక్కన పెడుతున్నారు. దాన్ని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నేను ఇంత చేసినా అంత చేసినా అని అంటున్నారు. ఇప్పుడు భక్తి ఉంటే ఊరేగింపులో విపరీతమైనటువంటి డీజేలు పెడుతున్నారు. దానివల్ల సౌండ్ పొల్యూషన్ వస్తుంది. చాలామంది మనకు కొన్ని గతంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి అహంకారంగా ఏదో ఆర్భాటంగా చేసుకునేటువంటి విధానం అయితే సరైనది కాదు. ఈ యువత చేసుకోవాలి, భక్తి పారవశ్యంగా ఏదో భజనలు పాడుతూ లేకపోతే ఇంకేదో భక్తి పాటలు పాడుతూ వెళ్ళాలి. కానీ ఈ రోజులలో అది ట్రెండ్ అంతా మారిపోయిందండి. నిజంగా అయితే అది పక్కన వాడేసిండ్రు. ఇక ఏదో నేను ఇట్లా చేసిన, నేను డీజే పెట్టినా, నేను డ్యాన్సులు చేసిన అని చెప్తున్నారు. ఆ డ్యాన్సులు కూడా ఏదో నాకైతే అంత నా దృష్టిలో అయితే అది బాగుండదు. ప్రధానంగా ఇది ఏదైనప్పుడు ఏ చెట్టు ఆలమైనప్పుడు కూడా ఆయుర్వేదంగా ఉంటుంది అంటారు. యా, తప్పనిసరిగా దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఆయుర్వేదం ఉంది. అవి మనల్ని కాపాడుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైతే మొదటి పండుగ వినాయకుడి పండుగ రోజు, వినాయక చవితి రోజు ఏదైతే పూజిస్తామో ఈ ఆకులు అన్నింటి కూడా వెంకాయ పువ్వు, అదే పత్రి ఆకు, అదేవిధంగా ప్రధానంగా టేకు పువ్వులన్నింటితో పాటు ఎలిక్కాయ, చింతకాయ, ఇతర ఆకులన్నీ కూడా వినాయకుడి దగ్గర పెడుతుంటాము. వీటన్నింటి పెట్టడం వల్ల ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలు, ఇవి ఔషధ గుణాలు ఉండడం వల్ల ప్రధానంగా ఇంటిలో కానీ ఆ దేవుని ప్రాంగణంలో కానీ ఇవి పెట్టడం వల్ల మంచి సువాసన,
ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యాలు బాగుంటాయి. ఆ 11 రోజుల పాటు వినాయకుని పూజించడం వల్ల ఈ ఆకులన్నీ పెట్టడం వల్ల బాగుంటాయని చెప్పి నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకోవచ్చు, మొదటి పండుగ వినాయక చవితి. వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరు కూడా శుభం కలగాలి. మొదటి పండుగను శుభంతో ప్రారంభిస్తారు. ఏ పండుగ చేసినా, ఏ శుభకారం జరిగినా వినాయకుని పూజిస్తారు. అందులో భాగంగా వినాయకుని కోసము ప్రధానంగా ఈ ఎంకాయ పువ్వులు, గరక, అదేవిధంగా పత్రి ఆకు, ఇదైతే ఆ టేకు పువ్వులు కూడా వీటన్నింటి కూడా పెడుతూ దాంతోపాటు ఎలికాయ కూడా ప్రధానంగా వినాయకుని దగ్గర పెడుతుంటారు. దానివల్ల శుభాలు కలుగుతాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.